హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చాందిని కనెక్ట్స్. ఈ ఫస్ట్ టైం మీరు నా వీడియో చూస్తుంటే దిస్ ఇస్ చాందిని. ఐఎమ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇన్ ఏ వెల్ నోన్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ. నా ఛానల్ చాందిని కనెక్ట్స్ మెయిన్ మోటో వచ్చేసరికి నాకున్న నాలెడ్జ్ అండ్ ఇన్ఫర్మేషన్తో కొంతమంది పీపుల్కైనా హెల్ప్ఫుల్గా ఉండాలి. అలానే నా వీడియో చూస్తున్న ఒక 1% పీపుల్కైనా నా నుంచి ఏదో ఒక వాల్యూ అనేది వాళ్ళకి యాడ్ అవ్వాలి అన్న ఇంటెన్షన్తో అయితే ఈ ఛానల్ స్టార్ట్ చేశాను. ఈ వీడియో నుంచి నేను ఇంటర్వ్యూ సిరీస్ అయితే స్టార్ట్ చేశాను. ఈ సిరీస్లో నేను ఫస్ట్ ఫ్రెషర్స్ నుంచి అయితే స్టార్ట్ చేసిన. ఫ్రెషర్స్ రెజ్యూమే ఎలా క్రియేట్ చేసుకోవాలి, అసలు ఏటీఎస్ స్కోర్ అంటే ఏంటి, ఏటీఎస్ స్కోర్ ఎలా చెక్ చేయాలి, ఫ్రెషర్స్ ఇంటర్వ్యూని ఎలా క్రాక్ చేయాలి, ఫ్రెషర్స్ ఇంటర్వ్యూ టిప్స్, ఫ్రెషర్స్ ఇంట్రొడక్షన్, అలాగే ఎక్స్పీరియన్స్ రెజ్యూమే, వాళ్ళ ఇంట్రొడక్షన్, హెచ్ఆర్ క్వశ్చన్స్. నేను మాక్ ఇంటర్వ్యూస్ కూడా కండక్ట్ చేద్దాము అనుకుంటున్నాను. సో ఎవరైతే ఇంటర్వ్యూకి అటెండ్ అవుదాము అని అనుకుంటున్నారో వాళ్ళకైతే ఈ సిరీస్ కన్ఫామ్గా హెల్ప్ అవుతుంది అని నేను అనుకుంటున్నా. సో ఈ వీడియోస్ అన్నీ మీ దగ్గరికి రావాలి అంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చాందిని కనెక్ట్స్. అలానే ఇప్పటి వరకు నేను బిజినెస్ సిరీస్లో కొన్ని వీడియోస్ అయితే పోస్ట్ చేశాను. ఆ వీడియోస్ ఇంట్లో ఉండే హౌస్ వైఫ్స్, ఇంట్లో ఉండే విమెన్ పర్ మంత్ 50,000 to 80,000 ఎలా ఎర్న్ చేయొచ్చు అనే వీడియోస్ కూడా పోస్ట్ చేశాను. సో మీ మదర్స్ ఆర్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే ఆ వీడియోస్ హెల్ప్ఫుల్ అవ్వచ్చు. సో ఆ వీడియోస్ కూడా చెక్ చేసి షేర్ చేయండి. ఇంకా నా నుంచి ఎలాంటి వీడియోస్ కావాలి లేదా ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కామెంట్ డౌన్. నేను డెఫినెట్గా ఒక మంచి వీడియో చేసి అయితే పోస్ట్ చేస్తాను. నా యాక్చువల్ టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. హౌ టు క్రియేట్ ఏ పర్ఫెక్ట్ ఫ్రెషర్స్ రెజ్యూమే. నేను ఫ్రెషర్గా ఉన్నప్పుడు నేనైతే 5 జాబ్స్ అయితే క్రాక్ చేశాను. అవి కూడా ఆఫ్ క్యాంపస్. కాలేజ్కి వచ్చే ప్లేస్మెంట్స్ కాకుండా ఆఫ్ క్యాంపస్లో రిలీజ్ చేసే జాబ్స్ ఉంటాయి కదా, అవే నేను 5 జాబ్స్ అయితే క్రాక్ చేశాం. సో నాకున్న నాలెడ్జ్తో అసలు రెజ్యూమే ఎలా క్రియేట్ చేయాలి, ఫార్మాట్ ఎలా ఉండాలి, అసలు రెజ్యూమేలో ఉండాల్సినవి ఏంటి, ఉండకూడనివి ఏంటి, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా డీటెయిల్గా చూసేద్దాం. మీకు ఎంత టాలెంట్ ఉండి, స్కిల్స్ ఉండి, నాలెడ్జ్ ఉన్నా సరే వాటన్నిటిని షోకేస్ చేయడానికి ఒక ఆపర్చునిటీ అయితే కావాలి కదా. సో మీ టాలెంట్, స్కిల్స్ని షోకేస్ చేసే ఒక వెపనే రెజ్యూమే అని చెప్పొచ్చు. ఎందుకంటే రెక్రూటర్స్కి మీ ఫేస్ తెలీదు, మీ టాలెంట్ తెలీదు. జస్ట్ ఒక షీట్ ఆఫ్ పేపర్ని చూసి మిమ్మల్ని అనలైజ్ చేయాలి అంటే అది పవర్ఫుల్గా ఉండాలో మీరే ఒకసారి ఆలోచించండి. మీ రెజ్యూమేలో మీ స్కిల్స్, క్యాపబిలిటీస్ అన్నీ రిఫ్లెక్ట్ అయ్యేలా ఒక కన్సైజ్గా రెజ్యూమే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. 7 మ్యాండేటరీ ఫీల్డ్స్ అయితే మీ రెజ్యూమేలో ఉండాలి. సో ఇప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ సెక్షన్ డీటెయిల్గా చూసేద్దాం. ఈచ్ సెక్షన్ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు నేను టైప్స్ ఆఫ్ రెజ్యూమే కోసం ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నా. మనకి 2 kinds ఆఫ్ రెజ్యూమేస్ ఉంటాయి. వన్ మల్టీ కాలమ్ రెజ్యూమే, సెకండ్ వన్ సింగిల్ కాలమ్ రెజ్యూమే. నేనైతే సింగిల్ కాలమ్ రెజ్యూమేనే ప్రిఫర్ చేస్తాను. ఇట్స్ మ్యాండేటరీ టు యూజ్ సింగిల్ కాలమ్ అని అయితే చెప్పను, కానీ నాకైతే సింగిల్ కాలమ్ రెజ్యూమేనే కొంచెం ప్రొఫెషనల్గా అనిపిస్తుంది. ఫస్ట్ మనం మల్టీ కాలమ్ రెజ్యూమే చూద్దాం. ఇక్కడ ఫస్ట్ రోలో 3 కాలమ్స్గా డివైడ్ అయింది: కాంటాక్ట్, ఎడ్యుకేషన్, స్కిల్స్. సెకండ్ రోలో మనకి 2 కాలమ్స్గా అయితే డివైడ్ అయింది. దీన్నే మల్టీ కాలమ్ రెజ్యూమే అంటారు. ఇప్పుడు మనం చూస్తుంది సింగిల్ కాలమ్ రెజ్యూమే. ఇక్కడ అన్ని సెక్షన్స్ కూడా సింగిల్ కాలమ్లోనే అలైన్ అయి ఉంటాయి. నౌ లెట్స్ సీ ది ఈచ్ సెక్షన్ ఆఫ్ ఎ రెజ్యూమే. ఫస్ట్ సెక్షన్ కాంటాక్ట్ డీటెయిల్స్. కాంటాక్ట్ డీటెయిల్స్లో ఫస్ట్ మీ నేమ్ ఉండాలి. ఈ నేమే హెడ్డింగ్ ఆఫ్ ది రెజ్యూమే కూడా అవుతుంది. నెక్స్ట్ కాంటాక్ట్ డీటెయిల్స్. ఈ కాంటాక్ట్ డీటెయిల్స్లో ఫస్ట్ ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి, అడ్రస్, పోర్ట్ఫోలియో. ప్లీజ్ మేక్ షూర్ దట్ ఫోన్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి ఆర్ యాక్టివ్. ఎందుకంటే వన్స్ మీ రెజ్యూమే షార్ట్ లిస్ట్ అయిన తర్వాత హెచ్ఆర్ ఐదర్ మొబైల్ ఆర్ ఈమెయిల్ త్రూ అయితే మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు. సో ఆ 2 యాక్టివ్గా ఉన్నాయో ఇవ్వండి. కమింగ్ టు అడ్రస్, మీ కంప్లీట్ అడ్రస్ అయితే ఇవ్వనవసరం లేదు, లైక్ డోర్ నెంబర్తో సహా ఇచ్చేయని అవసరం లేదు. జస్ట్ మీ సిటీ నేమ్ అండ్ స్టేట్ నేమ్ ఎనఫ్. సో తర్వాత పోర్ట్ఫోలియో. ఇక్కడ పోర్ట్ఫోలియో అంటే మీకు లింక్డ్ఇన్, గిట్ హబ్ డీటెయిల్స్ ఉంటాయి కదా, అసే ప్రొవైడ్ చేయండి. జస్ట్ టెక్స్ట్ ఇవ్వద్దు, బికాస్ మీరు టెక్స్ట్ ఇచ్చారంటే వాళ్ళు అది సర్చ్ చేయాలి కదా. అలా కాకుండా మీరు లింక్ ప్రొవైడ్ చేస్తే జస్ట్ క్లిక్ చేస్తే రెస్పెక్టివ్ ప్లాట్ఫామ్లోకి అయితే నావిగేట్ అయిపోతుంది. బిఫోర్ మూవింగ్ టు ఏ సెకండ్ సెక్షన్, ఐ వాంట్ టు గివ్ ఎ స్మాల్ టిప్. యాజ్ యూర్ ఎ ఫ్రెషర్, ప్లీజ్ మేక్ షూర్ దట్ యూర్ రెజ్యూమే షుడ్ బి 1 page. మీకు చాలా ప్రాజెక్ట్స్ ఉండి, అచీవ్మెంట్స్ ఉండి 1 pageలో నాకు సరిపోదు అని అనుకుంటేనే సెకండ్ పేజ్లోకి వెళ్ళండి. ఇలా ఇన్ బిట్వీన్ నేను సమ్ టిప్స్ కూడా ఇస్తూ ఉంటా. సో ప్లీజ్ వాచ్ టిల్ ఎండ్. సెకండ్ సెక్షన్ ఈస్ ఓపెనింగ్ స్టేట్మెంట్. ఓపెనింగ్ స్టేట్మెంట్ని సమ్మరీ, ఆబ్జెక్టివ్, కెరియర్ ఆబ్జెక్టివ్గా కూడా హెడ్డింగ్ పెట్టొచ్చు. ఈ ఆబ్జెక్టివ్లో మీ ఎంటైర్ రెజ్యూమే సమ్మరీ ఉండాలి. అంటే జస్ట్ షార్ట్ అండ్ స్వీట్గా మీరు ఎంత ప్యాషనెట్గా ఉన్నారు ఈ వర్క్కి, మీ ఇంట్రెస్ట్స్ ఏంటి, మీరు ఏమవ్వాలి అనుకుంటున్నారు అన్నది జస్ట్ 2 to 3 లైన్స్లో అయితే రాయండి. అంతేగాని పారాస్ అయితే రాయొద్దు. ఇక్కడ నేను ఇంకొక టిప్ ఇద్దాము అనుకుంటున్నాను.
కాలేజ్ స్టూడెంట్స్ అందరూ కూడా మోస్ట్‌లీ ఒకటే రెజ్యూమ్‌ని కాపీ చేసేస్తూ ఉంటారు కదా! కానీ మీ రెజ్యూమేలో ఫస్ట్ కాంటాక్ట్ డీటెయిల్స్ తరువాత కనిపించేది కెరియర్ ఆబ్జెక్టివే. సో, మీరు అందరూ కాపీ చేస్తారు అంటే మీరు ఆన్ క్యాంపస్‌కి వెళ్ళినప్పుడు అందరి రెజ్యూమ్స్ ఒకలానే ఉంటే రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటది. సో, బీ యూనిక్ విత్ యువర్ కెరియర్ ఆబ్జెక్టివ్. నెక్స్ట్ థర్డ్ సెక్షన్ వచ్చేసరికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కొంతమంది బుల్లెట్ పాయింట్స్‌లో మెన్షన్ చేస్తారు. అండ్ ఇంకొంతమంది టేబుల్ ఫార్మాట్‌లో అయితే రాస్తారు. నాకు పర్సనల్లీ టేబుల్ ఫార్మాటే నచ్చుతది. ఎందుకంటే బుల్లెట్ పాయింట్స్‌తో కంపేర్ చేస్తే టేబుల్ ఫార్మాట్ ఒక అలైన్‌మెంట్‌లో ఉన్నది అనిపిస్తది. సో, ఐ ఫాలోస్ టేబుల్ ఫార్మాట్. టేబుల్ ఫార్మాట్ బెస్ట్ అన్నాను అని చెప్పి ఒక పెద్ద టేబుల్‌లో డీటెయిల్స్ అయితే ఫిల్ చేయొద్దు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! ఈ టేబుల్ అనేది హాఫ్ ఆఫ్ ది రెజ్యూమ్ ఆఫ్ ఫస్ట్ పేజ్ అయితే కవర్ చేసేస్తది. సో, అలా కాకుండా జస్ట్ స్వీట్ అండ్ షార్ట్‌గా మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ టేబుల్ అనేది చూస్ చేసుకోండి. ఆల్సో మీరు ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. మోస్ట్ రీసెంట్ ఎడ్యుకేషన్ అనేది ఫస్ట్ ఉండాలి. అంటే ఇక్కడ గ్రాడ్యుయేషన్ మీన్స్ బీటెక్. నెక్స్ట్ 12థ్ స్టాండర్డ్. దెన్ 10థ్ స్టాండర్డ్. ఈ అలైన్‌మెంట్‌లో అయితే టేబుల్‌ని క్రియేట్ చేసుకోండి. నెక్స్ట్ మూవింగ్ టు ఫోర్త్ సెక్షన్ దట్ ఈస్ టెక్నికల్ స్కిల్స్. ఇక్కడ మీకు ఇప్పటి వరకు వచ్చిన స్కిల్స్ అన్నీ మెన్షన్ చేయండి. మీరు బీటెక్ సబ్జెక్ట్స్‌లో నేర్చుకున్న స్కిల్స్, అలానే ఎక్స్‌ట్రా స్కిల్స్ కూడా నేర్చుకొని ఉండుంటారు కదా! ఓన్లీ రిలేటెడ్ టు టెక్నికల్ స్కిల్స్ ఇక్కడ మెన్షన్ చేయాలి. అంతేకానీ మీ రెజ్యూమే షార్ట్ లిస్ట్ అవ్వాలి అని చెప్పి, మీ క్లాస్‌లో ఉన్న వాళ్ళ రెజ్యూమేస్ అన్ని వాటిలో స్కిల్స్ తీసేసుకొని మీ రెజ్యూమేలో పెట్టుకుంటే మాత్రం మేబీ మీరు ఫస్ట్ స్టెప్‌లో అయితే సెలెక్ట్ అవ్వచ్చు. కానీ నెక్స్ట్ స్టెప్‌లో అయితే మీరు చాలా సఫర్ అవుతారు. బికాస్ మీ ఇంటర్వ్యూ అనేది కంప్లీట్‌లీ బేస్డ్ ఆన్ రెజ్యూమేనే ఉంటది. మీరు ఏవైతే స్కిల్స్ మెన్షన్ చేశారో ఆ స్కిల్స్ మీదే మీకు ఇంటర్వ్యూ క్వెషన్స్ ఉంటాయి. సో, మీరిక్కడ మెన్షన్ చేయొచ్చు. మీకిప్పుడు పైథాన్ బేసిక్ అనుకోండి, బేసిక్ అని మెన్షన్ చేయండి. జావా ఎక్స్‌పర్ట్ అనుకోండి, ఎక్స్‌పర్ట్ అని మెన్షన్ చేయండి. సో దట్ మీ ఇంటర్వ్యూ అనేది ఈ స్కిల్స్ మీదే డిపెండ్ అయి ఉంటది. బిఫోర్ మూవింగ్ టు నెక్స్ట్ సెక్షన్ మీకు ఇఫ్ ఏమైనా డౌట్స్ ఉంటే నా ఇన్‌స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ లింక్స్ అయితే డిస్క్రిప్షన్‌లో ఉన్నాయి. యూ కెన్ కాంటాక్ట్ మీ ఓవర్ దేర్. ఫిఫ్త్ సెక్షన్ ఈస్ ఇంటర్న్‌షిప్ అండ్ ట్రైనింగ్స్. మీ రెజ్యూమే అందరిలో స్టాండ్ ఔట్ అవ్వాలి అంటే ఈ ఇంటర్న్‌షిప్ అండ్ ట్రైనింగ్స్ అనేవి పర్ఫెక్ట్‌గా ఉండాలి. బికాస్ కొంతమంది ఇంటర్న్‌షిప్స్ చేయరు. ఓన్లీ బీటెక్ ప్రాజెక్ట్స్ పెడతారు. అలా కాకుండా మీరు బీటెక్‌లో ఉన్నప్పుడే బయట ఏమైనా కంపెనీస్‌లో ఇంటర్న్‌షిప్ చేసి వాటి డీటెయిల్స్ కూడా మెన్షన్ చేస్తే మీ రెజ్యూమేకి ఇంకొంచెం వాల్యూ అయితే ఇంక్రీజ్ అవుతది. నాట్ ఓన్లీ ఇంటర్న్‌షిప్స్ కొన్ని ట్రైనింగ్స్ కూడా ఉంటాయి కదా! సో, ఆ ట్రైనింగ్స్‌లో కూడా పార్టిసిపేట్ చేసినవి ఉంటే మీరు ఈ సెక్షన్‌లో అయితే ప్రొవైడ్ చేయండి. అంతేగాని పక్కన వాళ్ళ ఇంటర్న్‌షిప్స్ అండ్ ట్రైనింగ్స్ మాత్రం ఇంక్లూడ్ చేయొద్దు. మూవింగ్ టు సిక్స్త్ సెక్షన్ దట్ ఈస్ అకాడమిక్ ప్రాజెక్ట్స్. మీ రెస్పెక్టివ్ బ్రాంచ్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ అయితే మీరు బీటెక్‌లో చేస్తారు కదా! ఆ ప్రాజెక్ట్ డీటెయిల్స్‌ని ఈ సెక్షన్‌లో అయితే మెన్షన్ చేయండి. మీ బీటెక్ ప్రాజెక్ట్సే కాదు, మీ ఇంట్రెస్ట్‌తో ఏమైనా ప్రాజెక్ట్స్ చేసినా అవి కూడా మెన్షన్ చేయండి. బట్ రిమెంబర్ వన్ పాయింట్, మీకైతే మీ ప్రాజెక్ట్ మీద కంప్లీట్ గ్రిప్ ఉండాలి. బికాస్ ఇంటర్వ్యూలో మోస్ట్‌లీ మీ టెక్నికల్ స్కిల్స్ అండ్ ప్రాజెక్ట్ మీదే ఇంటర్వ్యూ క్వెషన్స్ ఎక్కువ అడుగుతారు. సో, మీ ప్రాజెక్ట్ మీద కంప్లీట్ గ్రిప్‌తో అయితే ఇంటర్వ్యూకి వెళ్ళండి. ఫైనల్ సెక్షన్ దట్ ఈస్ సెవెంత్ సెక్షన్ అచీవ్‌మెంట్స్ అండ్ అవార్డ్స్. ఈ సెక్షన్‌లో మీ అచీవ్‌మెంట్స్‌ని అన్నీ మెన్షన్ చేయండి. ఇక్కడ అచీవ్‌మెంట్స్ అంటే మీ సర్టిఫికేషన్స్ కూడా మెన్షన్ చేయొచ్చు. మీరు మేబీ మైక్రోసాఫ్ట్, ఐబీఎం, ఒరాకిల్‌లో ఏమైనా సర్టిఫికేషన్స్ చేసుండుంటారు కదా! సో, అవన్నీ మెన్షన్ చేయండి. అలానే ఇఫ్ మీరు అకాడమిక్స్‌లో టాప్ అయ్యుండుంటే వాటి రిలేటెడ్ డీటెయిల్స్‌ని కూడా ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. అలానే మీ కాలేజ్ ఫెస్ట్ ఆర్ బయట కాలేజ్ ఫెస్ట్‌లో అయితే పార్టిసిపేట్ చేసి మీరు విన్నర్ ఆర్ రన్నర్ అయ్యుండుంటే ఆ డీటెయిల్స్ మెన్షన్ చేయండి. కానీ ఐ పార్టిసిపేటెడ్ ఇన్ దిస్ ఫెస్ట్, ఇన్ దట్ ఇయర్ ఇవన్నీ అవసరం లేదు. సో, ఇప్పటి వరకు మనం చూసింది 7 మ్యాండేటరీ సెక్షన్స్ దట్ షుడ్ బి ప్రెజెంట్ ఇన్ రెజ్యూమే. ఈ డీటెయిల్స్‌తో 1 పేజ్ అయితే కంప్లీట్‌గా ఫిల్ అవుతది. అంతేకానీ మీకు సెకండ్ పేజ్ కూడా ఫిల్ అవ్వాలి అని చెప్పి స్ట్రెంగ్త్స్, వీక్‌నెసెస్, హాబీస్ అవన్నీ కూడా ఇంక్లూడ్ చేయాల్సిన అవసరం లేదు. బికాస్ మీ రెజ్యూమే అనేది మీ టెక్నికల్ స్ట్రెంగ్త్‌ని రిప్రజెంట్ చేయాలి. అంతేకానీ మీ హాబీస్, మీ స్ట్రెంగ్త్స్, మీ వీక్‌నెసెస్ అవైతే అవసరం లేదు అని నేను పర్సనల్‌గా అనుకుంటా. హోప్ ఈ వీడియో అయితే మీకు ఇన్ఫర్మేటివ్‌గా ఉంది అని అనుకుంటున్నా. ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను డెఫినెట్‌గా ఆన్సర్ చేస్తా. అలా కాదు మీకు ఇంకా డీటెయిల్‌గా కావాలి అంటే ఒక వీడియో చేసి అయితే పోస్ట్ చేస్తాను. సో, ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ టు మై ఛానల్ చాందిని కనెక్ట్స్. థాంక్ యూ.